గత ప్రభుత్వం ప్రారంభించిన 613 గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలకు భవనాలు నిర్మించకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి విధి విధానాలు ఇప్పటివరకు వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పాఠశాలలను కొనసాగిస్తూ కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలలు పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందనే వాటిని పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. విధి విధానాలు ఏంటి, దాని చేరిక ప్రక్రియ ఏంటి, దాని బోధన సదుపాయం ప్రక్రియ ఏంటి, వీళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఎంతో మంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఇది ఒక కొత్త విద్యాలయం వస్తున్నది. ఇందులో ఏదైతే మాకు కొత్తగా బోధన సదుపాయాలు లభించబడతాయి, మేము బోధకులకు నియామకాలు పొందే అవకాశాలు లభిస్తాయని చెప్పి అందరూ ఇందులో ఆశపడుతున్నారే. 2 సంవత్సరాలు గడిచిపోయింది, అసలు కథ ఎవరికి అర్థమైతే లేదు. నువ్వు అవన్నీ చేయకుండా ఏ ఆలోచన లేకుండా ఇంతవరకు ఏది ఇస్తుందో దాని బిహైండ్ ఏముందో కూడా ఎవరికి తెలుస్తలేదు.